వెల్కమ్ టు గ్రేస్ కలెక్షన్. హాయ్ అందరికీ. బెండకాయ ఫ్రై చేసుకునే విధానం ఈరోజు చూద్దాం. ముందుగా గ్యాస్ అంటించుకొని ఒక ముకుడు పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని బెండకాయలను ఆయిల్లో వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకోవాలి. అన్నీ వేసేసుకొని వాటి బంక అనేది పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక వాటిని పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ ముకుడు పెట్టేసుకొని మళ్ళీ తగినంత ఆయిల్ పోసుకొని అది వేడి అయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అందులోకి శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవచ్చు, లేదంటే లేదు, పల్లీలైనా వేసుకోవచ్చు. అవి మంచిగా వేయించుకోవాలి. వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటిని మంచిగా వేయించుకోవాలి. అవి వేగినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఎరుపు రంగు వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. అందులోకి కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా. అందులోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి. అది కూడా మంచిగా కలుపుకోవాలి, కలిసేలాగా, పచ్చివాసన పోయేలాగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులోకి బెండకాయ ముక్కలు, మనం వేయించుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నిటి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మొత్తం ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకొని అంతే అండి, వేడి వేడి బెండకాయ ఫ్రై రెడీ అండి. చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.